ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీరు చూస్తున్నటువంటి వీడియో సింగనగర్ ప్రాంతంలో మన చర్చి బిలీవర్ ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా వరద భయంకరంగా క్షణానికి రకంగా పెరుగుతూ ఈ రకంగా ఉన్నది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సింగనగర్ అలాగే తదితర చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇదే. భయంకరంగా అనుకోని రీతిలో ఈ ప్రకాష్ నగర్ ఏరియాలో భయంకరంగా వరద ఒక్కసారి రావడంతో వారి ఇల్లులు వదిలి అనుకున్న సురక్షిత ప్రాంతాలకి వారి పైన వెళ్ళటం జరిగింది. ఈ సమయంలో వారికి ఏం చేయలేని పరిస్థితులు, సామాన్లు కావచ్చు, వారి వస్తువులన్నీ విడిచి కేవలం ప్రాణాలను చేతపట్టుకుని మెట్ట ప్రాంతాలకు వెళ్ళటం జరిగింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రత్యేకించి ఇది విజయవాడ ఆగిరిపల్లి రోడ్డు. ఎప్పుడూ చూడలేనటువంటి పరిస్థితులు ఈసారి వర్షంలో చాలా భయంకరంగా చూడవలసి వచ్చినాయి. ఆగిరిపల్లి నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారిది భయంకరంగా మునిగిపోయింది. నిన్నటి దినాన్నైతే భయంకరమైన పరిస్థితి. మరి ఈరోజు కొంచెం పర్వాలేదు, కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకి ఇంకా వాటి నుంచి విడుదల రాలేదు. భయంకరమైన వరద నీరు వారి ఇళ్లలోనికి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వారి ఇళ్లలో వరద నీరు ఉందని ఫోన్స్ చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయమని మీరు ప్రార్థన చేయండి. మరి మందిరానికి వచ్చేటువంటి అనేక మంది బిడ్డలు, దేవుని పిల్లలు ఫోన్లు చేస్తున్నారు. వారికి కరెంట్ సదుపాయం లేదు, ఫోన్లు సిగ్నల్స్ అందట్లేదు. వీడియో కాల్స్ చేసి చూపిస్తూ ఉన్నారు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మాకు మీరు ప్రార్థన చేయండి. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కానీ ప్రాణ నష్టం కానీ జరగకూడదు. చాలా వరకు వారి వస్తువులన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినట్లే. కానీ వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. భయంకరమైన పరిస్థితులు, దయచేసి వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.